సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో పీఎం కిసాన్ పథకంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దుబ్బాక ఏడీఏ మల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలోని సూరంపల్లి గ్రామానికి చెందిన బాధ్యుడు కేంబసరి మల్లేశం సమస్యపై మన ప్రజా ప్రతినిధి ప్రచురించిన వార్తకు స్పందిస్తూ ప్రతిరోజు ఒక గ్రామాన్ని ప్రత్యేకంగా సందర్శించి పీఎం కిసాన్ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. దౌలతాబాద్ మండల రైతు సోదరులకు మనవి, పీఎం కిసాన్కి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో రైతు వేదికల నందు ప్రత్యేకమైన క్యాంపులు నిర్వహిస్తాం. ప్రతి విలేజ్లో 20 నుంచి 30 మంది ఏదైతే పీఎం కిసాన్కి సంబంధించిన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ఏఈఓలు గ్రామ స్థాయిలో ఉండబడినటువంటి గౌరవ సర్పంచులు, అక్కడ వార్డు మెంబర్లకు, ఎవరైతే విలేజ్లో ఉన్న యువతి యువకులు రైతులకు సహకారంతో ఈ స్పెషల్ క్యాంపులు ప్రతి గ్రామంలో ఈ వారం రోజుల పాటు ఏర్పాటు చేసి అందరికీ పీఎం కిసాన్ వచ్చేటట్టు చూస్తాము. ఏదైతే మనకు 2019 జనవరి 30 వరకు వచ్చిన పాస్బుక్లకు మాత్రమే వాళ్ళందరికీ మనకు పీఎం కిసాన్ వస్తుంది. తర్వాత వారసత్వం కింద అంటే ఎవరైతే ఆ కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోయినట్లయితే వాళ్ళది మ్యుటేషన్ రూపంలో వాళ్ళ కొడుకులకు వచ్చినట్లయితే వాళ్ళు మీ సేవలో అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా వస్తుంది. కావున రైతు సోదరులందరూ గమనించి ఈ క్యాంపుల్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాం. నా పేరు డాక్టర్ ఏ రమాదేవి, వ్యవసాయ పరిశోధన స్థానం తోలాల నుండి వచ్చాను. అయితే ఈరోజు మన ఈ శిక్షణ పొద్దుతిరుగుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా దౌలతాబాద్ మండలంలో మనం చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా రైతులకి మనం ఇచ్చిన సూచనలు కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా ఎరువుల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎరువుల యాజమాన్యం పైన కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యూరియా అనేది ఒక 3 దఫాలుగా రైతులు వేసుకోవాల్సి వస్తుంది. దానికి కానీ ఒక 20 కేజీల దుక్కిలో, దాంతోపాటు ఎస్ఎస్పి అనే ఎరువు ఒక 150 కేజీలు ఎకరానికి సరిపడా వేసుకోవాలి. దాని తర్వాత దఫా యూరియా కనుక చూసుకున్నట్లయితే ఒక 30 రోజులకు ఒకసారి 30 రోజులకు 20 కేజీల యూరియా, మళ్ళీ దాని తర్వాత 50 నుండి 60 రోజులకు ఒక 20 కేజీల యూరియా, దాంతోపాటు ఒక 10 కేజీల పొటాష్ ఎరువులు వేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని సూచించడం జరిగింది. మళ్ళీ అంతేకాకుండా పొద్దుతిరుగుడు అనేది ఒక నూనె గింజ పంట కనుక ఖచ్చితంగా ఆ నూనె శాతం పెరగడానికి, మళ్ళీ గింజ బరువు అనేది పెరగడానికి రైతులు ఖచ్చితంగా ఈ బోరాక్స్ అనే మందు పొడి ఒక 2 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకుంటే గింజ బరువు నాణ్యత పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతర పురుగులు తెగులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొద్దిగా పచ్చదోమ కనుక ఆశించినట్లయితే ఈ థయోమితాక్స్ అనే మందు లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకొని నివారించవచ్చు. అట్లానే తెగుళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుడులో చాలా వరకు మనం ఈ ఆల్టర్నేరి ఆకుమచ్చ తెగుళ్ళను గమనిస్తూ ఉంటాము. ఇది కనుక అంటే మనకి గోధుమ రంగులో మచ్చలు ఆకులపై ఏర్పడడం జరుగుతుంది. ఇది కనుక రైతులు గమనించినట్లయితే దీనికి గాను ఈ ప్రోపికోనజోల్ అనే మందు 1 మిల్లీ లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పీఎం కిసాన్ పథకంలో మనకు 4 నెలలకు ఒకసారి 2000 రూపాయలు వచ్చే పథకంలో చాలా సందేహాలు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇప్పుడే దుబ్బాక ఏడీఏ సార్ గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో కూడా మనం ఒక స్పెషల్ డ్రైవ్ సంబంధిత ఏఈఓ గారు, ఏఓనైనా నేను, ఆ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లను కలుపుకొని వాళ్ళకి సమాచారం ఇస్తూ ప్రతి గ్రామంలో కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. పీఎం కిసాన్ ముఖ్యంగా దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ, ఆదాయ పన్ను కట్టే వారికి కానీ అట్లా దాదాపు ఒక 10 నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నింటినీ గ్రామాల వారీగా మేము ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో కార్యక్రమం నిర్వహించి నివృత్తి చేయడం జరుగుతుంది.